పెరుగులోకి ఒకటి మిరపకాయ వేసి పెట్టుకోండి. 3-4 ఉన్నా కానీ ఏం కాదు. పెరుగు 4 ఉన్నా ఇది పొద్దున్నే తాగుతుంటా నేను దీన్ని. ఈ ధనియాలు వచ్చేసి కరివేపాకు, ఒక లవంగా, 2 జీలకర్ర, మెంతులు అన్నీ వేసి పొద్దున్నే 2 గ్లాసులు నీళ్ళు పోసి తాగండి. కాంచుకొని 2 గ్లాసులు 1 గ్లాస్ అయ్యే వరకు పెట్టుకొని తాగండి. తాగితే చాలా మంచిది. గ్యాస్ ట్రబుల్ అన్నీ తగ్గిపోతాయి. అందుకే మీకు ఈడ పెడతాను. నడమ్మ ఆ పాత వీడియోలో పెట్టింటే అది పోయింది కదా, అందుకే ఇది పెడతాను. చూసి చేసుకోండి. బాగా ఉడకనియండి. 2 గ్లాసులు కావాలా చూడు. ఇది 2 గ్లాసులు నీళ్ళు పోతే 1 గ్లాసు కావాలా. అట్లా తాగండి. జామ చెట్టు చూడండి. ఇప్పుడు జామకాయలు కాయలేదు కానీ ఇంతకుముందు వీడియోలో జామకాయలు కాసినప్పుడు పెట్టింది. ఇప్పుడు లేదు జామకాయలు, అయిపోయినాయి జామకాయలు అన్నీ. అందుకే నా ఫామ్ హౌస్, నా కోళ్ళది ఫామ్ హౌస్ ఇదంతా. కానీ కోళ్ళు పెట్టినా కదా, అదే పొద్దున్నే నేను అట్లా నీళ్ళన్నీ తాగుతుంటాను. ఇప్పుడు చూపించినాను కదా కరివేపాకు నీళ్ళు. చూడు ఎట్లా కాంచింటే ఎట్లా వచ్చినాయి ఇవి. దీంట్లోకి జీలకర్ర, మెంతులు, ఇది కరివేపాకు, ధనియాలు అన్నీ వేసి పొద్దున్నే తాగాలి. ఇట్లా గ్లాసులో తాగితే సన్నగా అవుతారు. బాగా నా మాదిరి సిమ్ముగా ఉంటారు. నేను ఎన్ని తింటాను. నాకు షుగర్ ఉన్నాయి. ఇంతకుముందు వచ్చింది అది 2 మందులు. ఇవన్నీ తాగేటప్పుడు మామూలుగా కంట్రోల్లో ఉంటుంది. ఇట్లాంటివన్నీ చేస్తా కాబట్టి బాగుంటుంది నాకు. అందుకే మీరు కానీ చేయండి, తాగండి. ఇట్లా కాలే తాగకండి. కొంచెం గోరెచ్చుకున్నప్పుడే తాగండి. మీకు ఒంట్లో బాగుంటుంది. తాగితే బాగా సన్నగా అవుతారు. చూడండి. బాయ్ అందరికీ. వీడియోలంతా ఎప్పుడు చీరలది చూపిస్తుంది అనుకోద్దు. నేను వ్యాపారం పెట్టుకున్నా కాబట్టి నేను ఇవన్నీ చూపిస్తున్నాను. నా వీడియోలు చూడండి. ఎవరన్నా నచ్చిన వాళ్ళు తీసుకుంటారని వీడియోలు పెడతాంటాను నేను సరుకు అంతా వచ్చింది. ఇంకా పండగకి చాలా తెచ్చేది ఉంది. అవన్నీ తెచ్చుకున్నాను. అందుకే ఎప్పుడు చీరలు అవి ఇవి పెడతాంటాను. నేను వ్యాపారం ఉంది కాబట్టి నేను పెట్టుకుంటుంటాను ఇవన్నీ. అందుకే వ్యాపారం కోసం ఇవన్నీ పెట్టుకున్నా. ఇదంతా నా ఇల్లు. ఇదంతా ఇక్కడ బయట ఇదంతా బయట. ఇదంతా అది నేను బయటికి పోయేదలకే ఉరుకుతాయి. ఎప్పుడు ఉరుకుతా వస్తుంటాయి. నేను పోయేదలకే పొద్దున్నే దానికి ఉల్లిగడ్డలు అన్నీ ఎత్తా కాబట్టి ఉరుకుతా వస్తుంటాయి.